పక్కన పెడితే మొత్తం నిందితులు ఎవరెవరు ఉన్నారో మొత్తం వాళ్ళందరినీ పట్టుకునే ప్రక్రియ అయితే జరుగుతుంది. అయితే ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ బాధితురాలు అయితే మటుకి మరో 2 రోజుల్లో ఈ ఫిర్యాదు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత నేను మీడియా ముందుకు వస్తానని చెప్పి ఆ బాధితురాలు అయితే ఇప్పటికే మీడియా రిపోర్టర్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శివరామకృష్ణ. సో ముఖ్యంగా మత్తు మందిస్తున్నారు, ట్రాప్లోకి దించుతున్నారు, అమ్మాయిలను మత్తులోకి దిగగానే అత్యాచారం చేస్తున్నారు. ఎస్, లిటరల్లీ రేప్ చేస్తున్నారు. తర్వాత అదంతా కూడా ఫిల్మింగ్ చేసి పూర్తి స్థాయిలో ఆ వీడియోలను చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇది మరీ దారుణం. విశాఖలో జరుగుతోంది. మ్యారేజ్ బ్యూరో పేరుతో ఈ తంతు కొనసాగుతుంటే విశాఖ పోలీసు ఏం చేస్తున్నారు? నిజంగా అమ్మాయి ఫిర్యాదు చేసిన న్యాయం దక్కలేదని మీడియాను ఆశ్రయించింది. ఎంతటి దారుణం ఇది! విశాఖలో ఇలా తనలా దాదాపు 30 మంది యువతులకు మత్తు మందిచ్చి అత్యాచారాలు చేసి అలాగే గర్భవతులు చేసి అబార్షన్ చేయించుకోమంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అంతేకాదు యువతులను చంపుతామంటూ బెదిరిస్తున్నారు. అయినా విశాఖ సిటీ పోలీస్ ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఏం జరుగుతుంది? అమాయక యువతుల్ని ఇలా ఉచ్చులోకి దించి వారి జీవితాలతో ఆడుకుంటున్న అలాంటి కేటుగాలపైన విశాఖ పోలీస్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇప్పటికైనా విశాఖ పోలీస్ కాస్త నిద్రలేవాలి, ఈ అంశంపై దృష్టి సారించి మానవతా కోణంలో దీన్ని పరిష్కరించాల్సిన అవసరం కనబడుతోంది. మరీ ముఖ్యంగా అమ్మాయిల మానవ ప్రాణాలకు సంబంధించిన అంశం ఇది. ఇప్పటికైనా పోలీసులు మేల్కోవాలి. పెళ్లి కాని యువతుల టార్గెట్గా ఇలాంటి దారుణాలు విశాఖలో జరుగుతున్నాయి. మొత్తం ఇచ్చి మరీ అత్యాచారాలు చేస్తున్నారు ముఠా. బాధితులు స్పృహలో లేని సమయంలో నగ్న వీడియోలు తీసి బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో యువతి మీడియాను ఆశ్రయించింది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా బయటపడింది. కేవలం మ్యారేజ్ బ్యూరోనే కాదు, హెర్బల్ ప్రొడక్ట్స్, ర్యాపిడో పేరిట అమ్మాయిల వివరాలు సేకరిస్తున్నారు. అమ్మాయిల్ని మాయ మాటలు చెప్పి పిలిపించి అమ్మాయిలకు మత్తు మందించి ఇలాంటి అగత్యాలకు ఒడిగడుతున్నారు. గర్భం దల్చిన బాధితురాలకు రహస్యంగా అబార్షన్ చేస్తున్నారు. సుమారు 30 మంది బాధితుల నగ్న వీడియోలు ఉన్నట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది, గుర్తించారు. సో ఇప్పటికైనా పోలీసులు దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు అయితే వెల్లువెత్తుతున్నాయి. At KLH, we ensure that your dream job is a reality. KLH deemed to be university. విశాఖలో మ్యారేజ్ బ్యూరో అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి కాని యువతులే టార్గెట్గా దారుణాలు జరుగుతున్నాయి. మత్తు మందిచ్చి అత్యాచారాలు చేస్తున్నారు ముఠా. బాధితులు స్పృహలో లేని సమయంలో నగ్న వీడియోలు తీసి బ్లాక్మెయిలింగ్ పాల్పడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలకి న్యాయం దక్కలేదు. మ్యారేజ్ బ్యూరో, హెర్బల్ ప్రొడక్ట్స్, ర్యాపిడో పేరిట అమ్మాయిల వివరాలు సేకరిస్తున్నారు. గర్భం దాల్చిన బాధితురాలకి రహస్యంగా అబార్షన్ చేయించారు ఈ కేటుగాళ్ళు. సుమారు 30 మంది బాధితుల నగ్న వీడియోలు ఉన్నట్టుగా గుర్తించారు. విశాఖలో జరిగిన ఈ దారుణ ఘటన ఇప్పుడు కలకలం రేపుతుంది. మ్యారేజ్ బ్యూరో పేరుతో విశాఖలో జరుగుతున్న ఈ తంతు ఇప్పుడు బయటకు పొక్కింది. మ్యారేజ్ బ్యూరో పేరిట చేస్తున్న అరాచకాలు విశాఖలో తాజాగా వెలుగులోకి వచ్చాయి. పెళ్లి కాని యువతులను టార్గెట్ చేసి మత్తు మందిచ్చి ట్రాప్ చేసి అత్యాచారాలు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఈ ఘటన 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు స్పృహలో లేని సమయంలో నగ్న వీడియోలు చిత్రీకరించి కేటుగాలు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఓ బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ వ్యవహారం బయటపడింది. అయినప్పటికీ ఆమెకు న్యాయం దక్కలేదు. దాంతో ఆ బాధితురాలు ఇక మీడియాను ఆశ్రయించింది. మ్యారేజ్ బ్యూరో, హెర్బల్ ప్రొడక్ట్స్, ర్యాపిడో పేరిట అమ్మాయిల వివరాలను ముఠా సభ్యులు సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. పెళ్లి కాని యువతులే టార్గెట్గా చేసుకొని మత్తు మందిచ్చి అత్యాచారాలు చేస్తున్నారు. గర్భం దాల్చిన బాధితురాలను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇక గర్భం తీయించకపోతే 20,000 సుపారీ ఇచ్చి పైకి పంపిస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు కేటుగాళ్ళు. ఇలా గుట్టు చప్పుడు కాకుండా అమ్మాయిలకు అబార్షన్ కూడా చేస్తున్నారు. సుమారు 30 మంది బాధితురాల నగ్న వీడియోలు చిత్రీకరించి డబ్బు కోసం వారిని ఈ ముఠా సభ్యులు బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా తెలిసింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడంతో చివరికి ఓ బాధితురాలు మీడియాను ఆశ్రయించింది. దాంతో మ్యారేజ్ బ్యూరో ముసుగులో చేస్తున్నటువంటి అరాచకాలు, ఆ బాగోతాలు బయటకు వచ్చాయి. నిందితులను కఠినంగా శిక్షించి బాధితులను ముఠా బారి నుంచి రక్షించాలంటూ బాధిత యువతి కోరుతోంది. ఇప్పటికైనా పోలీసులు స్పందిస్తారా? ఫిర్యాదు తీసుకొని పోలీసులపై కఠిన చర్యలు ఉంటాయని మాత్రం ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. మొత్తం మీద విశాఖలో మ్యారేజ్ బ్యూరో పేరుతో జరుగుతున్న ఈ తంతు ఇప్పుడు కలకలం రేపుతోంది. ఎస్, మా ప్రతినిధి శివరామకృష్ణ జాయిన్ అవుతున్నారు. శివరామకృష్ణ, ముఖ్యంగా విశాఖలో మ్యారేజ్ బ్యూరో పేరుతో అమాయక యువతులకు వలేసి ముఖ్యంగా పెళ్లి కాని యువతులే టార్గెట్గా చేసి మత్తు మందిచ్చి
వారిని అత్యాచారం చేసి నగ్న వీడియోలతో ఇక్కడ బ్లాక్మెయిల్ చేస్తున్న తంతు బయటపడింది. అసలు ఏం జరుగుతోంది, దీనికి సంబంధించి విశాఖ పోలీస్ ఏం చెప్తోంది, ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది? రామదాస్, విశాఖలో వెలుగులోకి వచ్చింది. నిజంగా మ్యారేజ్ బ్యూరో పేరిట అరాచకాలు అయితే సృష్టిస్తున్నారు. 30 మంది బాధితులు నగ్న వీడియోలు అయితే చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అయితే ఇది దగ్గర 10-15 మంది టీం అయితే ఉన్నారు. మొత్తం పెళ్లి కాని యువతను టార్గెట్ చేసి మొత్తం ముందు ఇచ్చే అత్యాచారాలు చేస్తున్నారు ఈ ముఠ. అయితే 4వ పట్టణం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన అయితే బాధితులు స్పృహ లేని సమయంలో అయితే నగ్న వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్న ముఠా అయితే పోలీసులు ఫిర్యాదు చేసిన బాధితులు అయితే మొత్తానికి బయటకు వచ్చి ఫిర్యాదు చేసింది. అయినా పోలీసులు పట్టించుకోలేదు ఈ విషయంపై. ఆ బాధితురాలకైతే న్యాయం అయితే దక్కలేదు. అయితే మ్యారేజ్ బ్యూరో, హెర్బల్ ప్రొడక్ట్స్, ర్యాపిడో పేరిట అమ్మాయిల వివరాలు అయితే సేకరిస్తూ ముఠా అయితే ఇది మొత్తం దందా చేస్తుంది. అయితే గర్భం దాల్చిన బాధితులకైతే గుట్టు చప్పుడు కాకుండా అయితే అబార్షన్ అయితే చేయిస్తున్నారు ఈ కేటగాళ్ళు. సుమారు 30 మంది బాధితులు నగ్న వీడియోలు చిత్రీకరించి బ్లాక్మెయిల్ అయితే చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఈ పోలీసులు చెప్పిన ఒక బాధితురాలు న్యాయం దక్కపోతే తన ఒక సెల్ఫీ వీడియో అయితే తీసి ఇన్స్టాగ్రామ్ లో అయితే పోస్ట్ చేసింది. నిజంగా ఇది అయితే మొత్తం గుట్టంతా బయటకొచ్చిందని చెప్పాలి. ఇప్పుడు మీడియా దీన్ని టేకప్ చేయడంతో మొత్తం అంతా అసలు విషయం బయటపడింది. అయితే ఇంకా బాధితులు అయితే ఉన్నారు చాలా మంది. అయితే దీన్ని సుమోటోగా తీసుకొని అయితే పోలీసులు అయితే 4వ పట్టణ పోలీసులు అయితే ఈ యువత దగ్గర నుంచి అయితే ఫిర్యాదు స్వీకరించి దాని మీద అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఏదేమైనా నిజంగా రోజుకి ఈ బాధితులు అయితే పెరుగుతున్నారు. ఇప్పటికైనా ఇది అడ్డుకట్టు వేయకపోతే మటుకు ఈ బాధితులు మరింతగా పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పి అయితే వాళ్ళకి మొత్తం ముందు వచ్చి ఈ నగ్న వీడియోలు తీయడం అన్నది చాలా ఎంత అమానుషమైన ఘటన అయితే విశాఖలో చోటు చేసుకుంది. నిజంగా ఈ బాధితులంతా ఒక అందుకు భయపడి ఎవరూ బయటకు రాలేదు. అయితే మొత్తానికి శివరామకృష్ణ, ఇక్కడ ఇది మరీ దారుణం. అంటే ఆ యువతిని బ్లాక్మెయిల్ చేసి ఇలా మొత్తం ఇచ్చి అబార్షన్ చేయించిన పూర్తి వివరాలు కూడా పోలీసులకు ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు పట్టించుకోలేదు. తనలాగా చాలామంది బాధితులు ఉన్నారు, వాళ్ళని కాపాడమంటూ ఆ యువతి ఆ పోలీసులను వేడుకున్నా పట్టించుకోలేదని తెలిసింది. అసలు అంటే పోలీసులు ఎందుకంటే ఇంత నిద్రమత్తులో ఉన్నట్టు మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఏం జరుగుతుంది? పోలీసులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారా? ఈ అంశంలో ఏదైనా రాజకీయ ప్రమేయం ఉందా? పోలీసులు ఎందుకు ఇంతటి దారుణాలు జరుగుతున్నా కూడా విశాఖ పోలీసు ఎందుకు స్పందించట్లేదు? అంటే రామదాస్, మీరు చెప్పింది అయితే ఎగ్జాక్ట్. నిజంగా ఒక మహిళ ఫిర్యాదు చేస్తే అసలు పట్టించుకోలేని పరిస్థితులు అయితే ఈ పోలీస్ వ్యవస్థ అయితే ఉందని చెప్పాలి. నిజంగా ఈ ప్రభుత్వంలో అయితే ప్రధానంగా ఇప్పుడు మొత్తం తెగించి ఆ యువత అయితే ఎవరైతే ఉన్నారో నిజంగా అది సెల్ఫీ వీడియో తీసి మొత్తం ఈ విధంగా జరుగుతుంది, పోలీసు అయితే పట్టించుకోవట్లేదు అని చెప్పి మొత్తం బయటకు రావడంతో మీడియా అయితే ఎంటైర్ వైజాగ్ మీడియా అయితే దాని మీద దృష్టి సారించారు. అయితే ఈ నేపథ్యంలో అయితే ఇప్పుడు పోలీసులు దాన్ని సీరియస్ గా తీసుకుని మొత్తం అంతా బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితురాలు దగ్గర నుంచి అయితే మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటారు. ఇంకా ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ అయితే ఇప్పుడు తీసుకుంటారు. నిజంగా ఒక అమ్మాయి నిజంగా పోలీస్ ఫిర్యాదు చేసి ఎందుకు పట్టించుకోలేదు, అది కూడా మీడియా అయితే ఫోకస్ చేస్తుంది. దీని మీద అయితే సమాధానం చెప్పాల్సి అయితే ఉంది పోలీసులు. ఇది పక్కన పెడితే మొత్తం నిందితులు ఎవరెవరు ఉన్నారో మొత్తం వాళ్ళందరినీ పట్టుకునే ప్రక్రియ అయితే జరుగుతుంది. అయితే ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ బాధితురాలు, ఆ బాధితురాలు అయితే మటుకి మరో 2 రోజుల్లో ఈ ఫిర్యాదు FIR ఫైల్ చేసిన తర్వాత నేను మీడియా ముందుకు వస్తానని చెప్పి ఆ బాధితురాలు అయితే ఇప్పటికే మీడియా రిపోర్టర్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శివరామకృష్ణ. సో ముఖ్యంగా మత్తు మందిస్తున్నారు, ట్రాప్లోకి దించుతున్నారు, అమ్మాయిలను మత్తులోకి దిగగానే అత్యాచారం చేస్తున్నారు. ఎస్, లిటరల్లీ రేప్ చేస్తున్నారు. తర్వాత అదంతా కూడా ఫిల్మింగ్ చేసి పూర్తి స్థాయిలో ఆ వీడియోలను చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇది మరీ దారుణం. విశాఖలో జరుగుతోంది. మ్యారేజ్ బ్యూరో పేరుతో ఈ తంతు కొనసాగుతుంటే విశాఖ పోలీసు ఏం చేస్తున్నారు? నిజంగా అమ్మాయి ఫిర్యాదు చేసిన న్యాయం దక్కలేదని మీడియాను ఆశ్రయించింది. ఎంతటి దారుణం ఇది! విశాఖలో ఇలా తనలా దాదాపు 30 మంది యువతులకు మత్తు మందిచ్చి అత్యాచారాలు చేసి అలాగే గర్భవతులు చేసి అబార్షన్ చేయించుకోమంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అంతేకాదు యువతులను చంపుతామంటూ బెదిరిస్తున్నారు. అయినా విశాఖ సిటీ పోలీస్ ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఏం జరుగుతుంది? అమాయక యువతుల్ని ఇలా